ఇది 1 వీక్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ రెమెడీ అండి. ఇది 1 వీక్లోనే హెయిర్ ఫాల్ని తగ్గించుకుని హెయిర్ని ఒత్తుగా దృఢంగా పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జుట్టు అంటే చాలా ప్రాణం అండి. మరి జుట్టు రాలిపోతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉంటాము. మరి జుట్టు మనకి ఒత్తుగా పొడవుగా అందంగా ఉంటేనే మరింత అందంగా కనబడతామండి. ప్రస్తుతం రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు అనేది ఊడిపోతుందండి. అలాగే మన జుట్టు రాలిపోయి తల మాడు భాగం అంతా కూడా పలచ కావడం సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. మరి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి కొంతమంది అయితే రకరకాల మందులు వాడుతూ ఉంటారు. అలాగే రకరకాల షాంపూలు మారుస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి. హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచుకోవడానికి నేనైతే ఒక మంచి న్యాచురల్ చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటానండి. మరి నేను చెప్పే ఈ చిట్కాని మీరు ఫాలో అవుతే కనుక జస్ట్ 1 వీక్లోనే హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. జుట్టు రాలే ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు కూడా వచ్చేలా చేయడంలో ఈ చిట్కా అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టు చేయండి. వారం రోజుల్లోనే మీ జుట్టుని పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోండి. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంలో కొంచెం గంజి యాడ్ చేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా గంజిలో అన్నాన్ని బాగా నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో చాలా ఎక్కువగా ఐరన్ ఉంటుందండి. గంజి నీళ్ళలో ఉండే విటమిన్స్ మన జుట్టుకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. అలాగే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్ అండి రెమెడీ తయారు చేసుకోవడం. మనం నైట్ భోజనం చేసిన తర్వాత కొంచెం అన్నం మిగిలితే చాలండి. ఆ కొంచెం అన్నంతోనే మన జుట్టును చాలా ఒత్తుగా పొడవుగా దృఢంగా పెంచుకోవచ్చండి. గంజి నీళ్ళలో ఉండే ప్రోటీన్స్ మన జుట్టుకి ఒక మంచి కోటింగ్ లాగా అయితే పనిచేస్తుందండి. అలాగే మన జుట్టును ఆరోగ్యంగా తయారు చేస్తుంది. జుట్టు అంతా కూడా మృదువుగా అయ్యేలా చేయడంలో ఈ ప్రోటీన్స్ అయితే ఎంతో బాగా ఉపయోగపడతాయండి. చాలా దేశాల్లో రైస్ వాటర్ వాడి వాళ్ళ జుట్టు అనేది చాలా పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకుంటున్నారండి. గంజిని మనం కూడా మన జుట్టుకు వాడి పొడవుగా ఒత్తుగా దృఢంగా జుట్టుని పెంచుకోవచ్చండి. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇలా మనం రాత్రి అంతా కూడా గంజిలో అన్నాన్ని యాడ్ చేసుకుని నైట్ అంతా కూడా పులిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఏ రైస్ అయితే ఇంట్లో వాడుతున్నారో అదే రైస్తో ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ గంజిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా ఉండే పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా గ్రైండ్ అవుద్దండి. ఇది చాలా స్మూత్గా సిల్కీగా అయితే ఉంటుందండి. మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా అయ్యేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. కొంతమంది లేడీస్కి అయితే కర్లీ హెయిర్ ఉంటుందండి. అలాంటి వారు ఈ ప్యాక్ వాడితే కనుక జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా స్ట్రైట్నింగ్ చేస్తుందండి. మన హెయిర్ అనేది చాలా అందంగా కనబడుతుంది. కొంతమందికి అయితే పొల్యూషన్ వల్ల జుట్టు అంతా కూడా నిర్జీవంగా బలహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు మీరు ఈ ప్యాక్ను వాడుతున్నట్టయితే జుట్టుకి జీవం పోసి మన జుట్టు అంతా కూడా బలంగా దృఢంగా ఆరోగ్యంగా పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుతుంది. మరి కొంతమందిలో అయితే పేలు సమస్య ఉంటుందండి. అలాగే తలలో దురద, దద్దుర్లు, చుండ్రు ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించడం కోసం దీంట్లో స్ట్రాచ్ అనే పదార్థం ఉంటుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుతుందండి. కుచ్చులుగా ఊడిపోయిన జుట్టుని మరలా తిరిగి ఒత్తుగా దృఢంగా చిక్కగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలండి. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. వీటిని తెలుగులో అవిసె గింజలు అంటారండి. ఇది జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు నిరంతరం పెరగడం కోసం హెల్ప్ చేస్తుంది. జుట్టు వాల్యూమ్ని పెంచి చాలా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో అవిసె గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. గిన్నె తీసుకుని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ వాటర్ని మనం బాగా మరగబెట్టుకోవాలండి. అవిసె గింజల్ని వాటర్లో యాడ్ చేసుకుని బాగా మరగబెట్టడం వల్ల అవిసె గింజల్లో నుంచి జెల్ అనేది రెడీ అవుద్దండి.
ఈ జెల్లో మన జుట్టుని చాలా స్మూత్గా, సిల్కీగా, అందంగా తయారు చేస్తుందండి. మన జుట్టు చాలా మృదువుగా మారిపోతుందండి. జుట్టు అంతా కూడా పట్టుగుజ్జులా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ అవిసె గింజల జెల్ అయితే రెడీ అవ్వింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అవిసె గింజల జెల్ వేడిగా ఉన్నటప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి. ఇది చల్లారిపోతే కనుక త్వరగా స్ట్రైన్ అవ్వదు. క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నటప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా స్ట్రైన్ అయిపోద్దండి. ఇలా మనం అవిసె గింజల జెల్ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ ప్యాక్లో అవిసె గింజల జెల్ని యాడ్ చేసుకోవాలండి. అవిసె గింజల జెల్తో ఈ రైస్ ప్యాక్ని కలుపుకుని మన తలకు వాడితే కనుక వారానికి ఇంచు చెప్పున మన జుట్టు ఇంచులుగా పెరుగుతూనే ఉంటుందండి. అవిసె గింజల జెల్ని ఇందులో యాడ్ చేసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. చాలా సింపుల్గానే ఇందులో కలిసిపోద్దండి. చాలామందికి జుట్టు అనేది ఒకే ప్లేస్లో రాలిపోయి ప్యాచెస్ కింద కనబడుతూ ఉంటుందండి తలమాడు భాగం. అలాంటి వారికి కూడా ఈ ప్యాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ప్యాచెస్ కింద జుట్టు రాలిపోయిందో ఆ ప్లేస్లో మరలా కొత్త వెంట్రుకలు త్వరగా వచ్చేలా చేయడంలో ఈ ప్యాకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ ఆముదం తీసుకున్నానండి. ఇది ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుద్ది. అలాగే కిరాణా స్టోర్స్లో కూడా మనకి ప్యూర్ ఆముదం అని అడిగితే ఇస్తారండి. ఇది ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు అంతా కూడా హెల్తీగా పెరగడానికి ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది లేడీస్లో అయితే జుట్టు ఎక్కువగా చిక్కులు పడిపోతూ ఉంటుందండి. జుట్టు చిక్కులు పడిపోయి మధ్యలో ఇరిగిపోతూ ఉంటుంది. ఈ ప్యాక్ వాడడం వల్ల జుట్టు చిక్కులు పడినవ్వదు. జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా కనబడుతుంది. జుట్టును మధ్యలో విరగకుండా చేస్తుంది. అలాగే జుట్టు చివరలు చిట్లిపోకుండా కాపాడుతుంది. మనకి ఇక్కడ ప్యాక్ అంతా కూడా ఒక మంచి ఫైన్ ప్యాక్ కింద అయితే తయారైందండి. ఈ ప్యాక్ని మనం మన తలకి ఎలా అప్లై చేసుకోవాలంటే తలస్నానం చేసే 1 గంట ముందు ఈ ప్యాక్ని తయారు చేసుకుని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది పాయలుగా విడదీసుకుంటూ స్కాల్ప్కి కూడా అంటేటట్టుగా అప్లై చేయడం వల్ల వెంటనే కుదుళ్ళు మొదలకి పోషణ అందించి కుదుళ్ళన్నీ కూడా బలంగా, దృఢంగా తయారవుతాయండి. మన తలపైన మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 45 మినిట్స్ మన తలపైన ఉంచుకోవాలండి. 45 మినిట్స్ తర్వాత ఫస్ట్ మీరు గోరువెచ్చని వాటర్తో మన తల భాగం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే వారం ఇంచులుగా జుట్టు పెరిగేటట్టుగా చేస్తుందండి. ఇది హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ ప్యాక్ అని నేనైతే ఛాలెంజ్ చేస్తున్నానండి. మీరు కూడా ఛాలెంజ్గా తీసుకుని ఈ హెయిర్ ప్యాక్ను నమ్మకంగా వారానికి 2 సార్లు వాడండి. మీకు వారం రోజుల్లోనే జుట్టు పెరుగుదలను గమనిస్తారండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అయితేని. ఇది ఒక రకంగా హెల్దీ హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మన జుట్టును అయితే పెంచుకోవచ్చండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.